చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలుగా చూస్తే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయకుండా ఒక్క పూట కూడా ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకున్న దాకా నాకు తెలిసి నిద్రలో కూడా జగన్ 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 అంట కలవరెత్తా పడుకుంటాడేమో. ప్రతిరోజు జగన్ గారి మీద విమర్శలే. అసలు కొద్దిగా బోరు కొట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు? కనీసం సిగ్గాన్ని అనిపించట్లేదు? ఎవరన్నా చెప్పట్లేదా మీకు? ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరా? లేకపోతే ఏంది ఇది రోజు? ఎవరిది గొడ్డల పార్టీ? నాకు అర్థం కాలేదు. గొడ్డల పార్టీ వాళ్ళు దేవాలయాలను అపవిత్రం చేశారంట. మత విద్వేషాలను సహించం. ఎవరు దేవాలయాలను అపవిత్రం చేసింది? దేవాలయాలని అపవిత్రం చేసి దేవుడిని తక్కువగా చూసి దేవుడు ప్రసాదాన్ని అవమానించినటువంటి దుర్మార్గుడు ఎవడు? నువ్వే కదా. మీరు వచ్చిన తర్వాత కొన్నే చెప్తా, ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి దేవుణ్ణి మీరు అవమానించినటువంటిది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మీ మంత్రులు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అని చెప్పి నీచంగా మాట్లాడినటువంటి దుర్మార్గులు మీరే కదా. వందలాది గోవులు తిరుమలలో గోశాలలో చనిపోతే ఒక్కరోజు కూడా మాట్లాడలేదే మీరు? తిరుమల కొండ మీద బిర్యానీ సేవించడం, తిరుమల కొండ మీద బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మటం, రీల్స్ చేయటం, అన్యమత ప్రచారం చేయటం, ఏదైతే అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి రింగులను అక్కడ అమ్మటం, అదేవిధంగా టీటీడీ చైర్మన్ డైరెక్ట్గా రంకు బొంకు వ్యవహారాల్లో దొరికినా కూడా అతన్ని మీరు తప్పించకుండా అక్కడే కంటిన్యూ చేయటం, అనేక సార్లు శ్రీవారి ఆలయం మీద హెలికాప్టర్లు తిరగటం, తిరుమల దర్శనం టికెట్లలో తొక్కిసలాట జరిగి 6 చనిపోవటం, సింహాచలంలో గోడ కూలి 7 మృతి చెందటం, శ్రీకాకుళంలో కాశీబొగ్గలో తొక్కిసలాట 9 మంది చనిపోవటం, శ్రీశైలంలో శివభక్తుల మీద, శివమాల వేసుకున్నటువంటి భక్తుల మీద ఏదైతే లాఠీ చార్జ్ చేయటం, తిరుమల గోవిందరాజస్వామి ఆలయం పైకి తాగుబోతు ఎక్కి కలశం పీకేయటం, అదేవిధంగా అనేక ఆలయాల్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రికార్డు డ్యాన్సులు ఏదైతే వేయటం, ద్రాక్షారామంలో శివలింగాన్ని పగలగొట్టడం పొలుగుతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఆల్రెడీ దేవుడు విగ్రహాలని బూట్లేసుకొని తీసుకోవటం, ప్రసాదాలను కూడా బూట్లేసుకొని తీసుకోవటం, అదేవిధంగా బీఆర్ నాయుడు అనేటటువంటి చైర్మన్ తిరుమలలో 7 కొండల పక్కన ఇంకో చెత్త కొండ ఉందని చెప్పి పెచ్చవాగుడు వాగటం, కడపలో కాశీనారాయణ క్షేత్రాన్ని కూల్చివేయటం, ప్రొద్దుటూరులో వారాహ క్షేత్రాన్ని కూల్చివేయటం, నిన్నటికి నన్ను చూస్తే ఆదోని శివాలయంలో దీపారాధన కుండీతో సిగరెట్ వెలిగించుకోవటం, ఎన్ని దారుణాలు జరుగుతూ ఉంటే, మరి 2 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా కదా ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే, ఈరోజు నువ్వు మాట్లాడుతా ఏదైతే గొడ్డల పార్టీ వాళ్ళు దేవాలయాలను అపవిత్రం చేశారు, మీది కదా ఈరోజు బూడిద కూడా లేకుండా చేస్తున్నటువంటి బూడిద పార్టీ, దేవుణ్ణి కూడా ఆఖరికి బూడిద చేసేయాలనేటువంటి ప్రయత్నం మీరు కదా చేస్తుంది. సో ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ మళ్ళీ సిగ్గు కొద్దిగా కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీరే చూడండి. రెండో అంశం వచ్చేటప్పటికి రావణ్ లాంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు దమ్ముంటే మేము రావణ్కి ఆర్థిక సాయం చేసినట్టుగా చూపించండి. దమ్ముంటే మీకు ఎందుకు చేతగాని వాళ్ళలాగా మాట్లాడతారు ప్రతిరోజు? మీరు ప్రోత్సహిస్తుంది ఎవరిని? సీమరాజా అనేటటువంటి దున్నపోతుని, కిరాకార్పి అనేటటువంటి వెధవలని, ఇలాంటి వాళ్ళందరినీ మీరు ప్రోత్సహిస్తా మీరు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నెల మీ తెలుగుదేశం ఆఫీసులో ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో అందరికీ తెలియదు అనుకుంటున్నారా? 500+ యూట్యూబ్ ఛానల్ని తెలుగుదేశం పార్టీ నడుపుతా మీ ఆఫీసులో. ఐటీడీపీ అనే ఉగ్రవాద సంస్థలు మీరు నడుపుతా. మీరు అలాంటివి ప్రోత్సహించేది. ₹7 ఎల్లో పే బ్యాచ్ వాళ్ళందరినీ ఒక పోస్ట్ పెడితే ₹7 ఇస్తారంట, ఒక కామెంట్ పెడితే ₹7 ఇస్తారంట. మీరు సిగ్గు కొద్దిగానా లేదు? ఓ ముఖ్యమంత్రిగా ఉండి ఎలా మాట్లాడుతున్నావో ఇప్పటికైనా కొంచెం మనిషిలాగా వ్యవహరించండి చంద్రబాబు నాయుడు గారు. మూడో అంశం వచ్చేటప్పటికి వ్యక్తిగత సమస్యల్లో సభలకు తేవద్దు. సభ జరుగుతుండగా 4 మహిళలు తమ సమస్యలు చెప్పేందుకు ప్లకార్డులు ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య నిజమైతే తాను వాటిని పరిష్కరిస్తానని, వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. ఎక్కడి నుంచో వచ్చి సభకు అవాంతరాలు కల్పిస్తున్నారని, ఇది మన సంస్కృతి కాదని హెచ్చరించారు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు బనగానపల్లిలో నిన్న మీటింగ్ జరిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. మీరు బస్సులు ఇచ్చి తరలించిన జనమేగా వచ్చింది, కొత్త వాళ్ళు ఎవరు రాలేదుగా. అంతకుముందు మరి సమస్యల కోసం ముఖ్యమంత్రి దాకా వచ్చేవాళ్ళు కాదు కదా, కిందే పరిష్కారం అయ్యాయి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా సమస్యల కోసం వస్తున్నారంటే కింద సమస్యల పరిష్కారం కావట్లేదనే కదా దానికి అర్థం. సమస్యలు కింద అంతకుముందు వాలంటీర్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయానికి వెళ్తే సమస్యల పరిష్కారం అయ్యాయి. ఈరోజు చూడండి, సచివాలయాల్లో పనులు కావట్లేదంట, కలెక్టర్ల దగ్గర పనులు కావట్లా, మంత్రుల దగ్గర పనులు కావట్లా, ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్గా వస్తే ముఖ్యమంత్రి ఏమో వాళ్ళ మీద అరిసి కేకలేస్తున్నాడు.
ఎంత దుర్మార్గంగా ఉందో పరిపాలన ఒకసారి చూడమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నిన్న చప్పట్లు కొట్టమని కేకలేస్తున్నాయంట. ఎవరు ఆయన మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టమని చెప్పి కేకలేస్తున్నటువంటి పరిస్థితి. మందుబాబులకు మాత్రం పండగే పండగ అంట. నిన్న బనగానిపల్లి మొత్తం ఫుల్గా నిన్న మద్యం ఏర్లై పారిందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఏదైతే టీడీపీ సీఎం పర్యటనకు వెళ్ళే సమయంలో ఆయా గ్రామాల టీడీపీ నాయకులు ఇచ్చే మందు చాలక బస్సు దిగిన తర్వాత మళ్ళీ మందు ఇవ్వడంతో కిక్ ఎక్కువై చాలామంది కింద పడిపోయారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నానుగా బయటికి వెళ్ళిపోయినటువంటి జనము. ఇది పరిస్థితి. నిన్న మళ్ళీ మాట్లాడుతూ తండ్రి సమాధి వద్ద పూజలు తల్లికి క్షోభ అని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కొద్దిగన్నా మీకు సిగ్గెందుకు దేవుడు పెట్టలేదో తెలియట్లా. అసలు మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ తల్లిదండ్రులకు ఎప్పుడన్నా ఫోటోకి దండేశారా మీరు? అసలు మీ తల్లిదండ్రులు మీరు కలిసి దిగినటువంటి ఫోటో ఏమన్నా ఉందా అప్పటి వరకు? మీ తల్లిదండ్రులు చనిపోతే కనీసం మీరు ఏదైతే గుండు కొట్టించుకోలేదు కదా, వాళ్ళకి ఎట్టు తలకొరువు పెట్టలేదు మీరు. ఒక్కరోజన్నా జయంతి వర్ధంతి అసలు గుర్తుందా మీకు? ఎప్పుడు పుట్టారు మీ తల్లి మీ తండ్రి, ఎప్పుడు చనిపోయారు మీకు తెలుసా? కనీసం మీరు తల్లిదండ్రుల గురించి మాట్లాడితే ఎట్లా? అదేవిధంగా చూస్తే తండ్రిని గౌరవించి తండ్రి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టి మగాడిలాగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా కాదు. తల్లిదండ్రుల్ని ఏదైతే గాలి కొదిలేశారు మీరు, తల్లిదండ్రులకు కనీసం ఒక్కరోజు కూడా వాళ్ళ ఫోటోకి దండ ఇలా నువ్వు కనీసం ఒక పువ్వు పెట్టాల వాళ్ళ వర్ధంతికి జయంతికి. నువ్వేందా మాట్లాడేది? కొద్దిగా సిగ్గు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు అని చెప్పి జనం చీకొడుతున్నా మీకు సిగ్గు రావట్లేదంటే ఇంకా మీకు మీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.